ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నిర్మల్ జిల్లాలోని నిర్మల్ లోకేశ్వరం మండలాల పరిధిలోని రత్నాపూర్ కాలనీ, అబ్బాపూర్, రచాపూర్, వడ్యాలతో పాటు పలు గ్రామాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం రచాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బలహీన వర్గాల గుండె చప్పుడు విన్ననేత రాహుల్ గాంధీ తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ అయిన ఆత్రం సుగుణకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్తో గౌరవించిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అభివృద్ధి గురించి అడిగితే అయోధ్యను చూపిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తిస్థాయి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. ఇప్పుడు నెలకు 25,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చింది. దాంతో కొద్దిగా లేట్ అయింది. రైతు రుణమాఫీ పక్కాగా చేసి చూపించారు. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే అందరు రుణమాఫీ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరిది ఎవరిది కాలే. 5,000, 10,000 తీసుకుంటూ పోతే వడ్డీలకు వడ్డీలు కట్టారు. అట్లా కాకుండా 15వ తారీఖు లోపు అందరికి, ఆగస్టు 15 లోపు అందరికి వేసే బాధ్యత నాది. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇవాళ వచ్చింది 100 రోజుల పని. ఈ పని ఎవరు పెట్టిందో తెలుసా అమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. 15 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ, వైఎస్ఆర్ గారు తెచ్చారు. మరి అన్నిటికీ రేట్లు పెరిగినాయి. మరి మా ప్రభుత్వం పోయిన తర్వాత ఆనాడు కేంద్రంలో ఉన్నప్పుడు ఈ పని పెట్టి ఇంత పైసలు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా మోడీ గారు పెంచలే. మరి బట్టలకు పెంచిండు, బంగారాన్ని పెంచిండు, దేవుడు దేవుడు అంటాడు, దేవుడికి పెట్టే అగరబత్తికి పెంచిండు, పాల ప్యాకెట్ పెంచిండు, అన్ని పెట్రోల్ డీజిల్ పెంచిండు. మరి మీరు చేసే 100 రోజుల పనికి ₹1 అన్నా పెరిగిందా? మీరే ఆలోచించుకోండి. కాబట్టి రాహుల్ గాంధీ గారు, ఇది మనం తెచ్చిన పని. మా ప్రభుత్వం ఉన్నా లేకున్నా మనం పని పెట్టినాం. అలాంటి వాళ్లకు ₹1 కూడా పెరగలే. కాబట్టి ఇప్పటి నుంచి కాంగ్రెస్ రేపు అధికారంలోకి రాబోతుంది. ₹400 కేంద్రంలో, దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి కూలికి